గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న పోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొలవలేదుగా Come on to the banga Just say the right to wrong Don't keep chanchalinga హిందూ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ కూడా చాలా ఎనర్జీతో చాలా జోష్ గా చాలా యాక్టివ్ గా ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ మా అబ్బాయిలు. లేదు నువ్వు యాక్చువల్ గా వీళ్ళు జోష్ గా యాక్టివ్ గా లేదు కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా ఒక్కసారి వాళ్ళు అరవడం స్టార్ట్ చేస్తే ఇక్కడ మెరుపులే. సో విజయ ఏ మాత్రం ఎనర్జీని తగ్గించకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామని నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఇంతకీ ఫస్ట్ రౌండ్ మీకు తెలుసుకోవాలని ఉంది కదా. నాకు ఒక డౌట్, యాక్చువల్ గా ఇది అందరు అబ్బాయిలకి అమ్మాయిలు అడిగే క్వశ్చన్. పెళ్లికి ముందు లావ్ అయితే ప్రాబ్లం, అదే పెళ్ళైన తర్వాత లావ్ అయితే డివోర్స్ ఇచ్చేస్తారా? పోలే పోలే అదిరిపోలే. yes ఇలా పోలే అదిరిపోలే డైలాగ్స్ తో మా అబ్బాయిలు సూపర్ రెడీగా ఉన్నారు అండ్ మీ అమ్మాయి డబుల్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. యుద్ధంలో గెలవాలంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించాలి. అయితే వైకుంఠం లేకుంటే ఊరుకుంటాం. పంచ్ మన దానికి వచ్చే కిక్కే వేరప్ప. మీరు మమ్మల్ని ఏం చేయలేరు రా. నువ్వు కూడా వేస్తావు. ఫాలో అవుతుంటారు హచ్ డాగ్ లా. ఎవరి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే అదే ఈ పండు. కాదు ఈ పండు మాట్లాడడానికి ఇంత ఆలోచిస్తుంది, కొట్టడానికి ఇంకేంది 2 రోజులు. ఒక్క చాయిస్ ఇస్తావా? ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. చెప్పమ్మా. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ప్రభాస్ అంట. ఎక్కడా మండే ఎండాలో కన్నీళ్ళు మనకొస్తే కష్టం అవుతుంది, అదే మన కోసం వస్తే ప్రేమ అవుతుంది. మాకు అర్థం కాలేదు కదా బాయ్స్. అసలు కన్నీళ్ళు మనకొస్తే కష్టం అవుతుంది, అదే మన కోసం వస్తే ప్రేమ అవుతుంది. ఏవి కన్నీళ్ళు? నువ్వు జింక ముందు సింహం ముందు కాదు. కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఎక్కాలంటే ఎవరికో బిభత్సంగా రాసుండాలి. బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడు, అదే నాకు బీపీ వస్తే ఏపీ వణుకుతాడు. ఎల్లి పాలి ఒల్లికమ్మా. నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నావు, నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాను. నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి నన్ను ఇలా చూస్తావు, నువ్వు నీ పెట్టమొహం వేసుకొని. వాళ్ళు ఒకసారి చెప్పవా? నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నావు, నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాను. గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి నన్ను ఫస్ట్ ఫ్లోర్ కి ఇలా చూస్తావు, నువ్వు నీ పెట్టమొహం వేసుకొని. చాక్లెట్ కావాలా నాయనా? విజయ మా అబ్బాయిలు ఎంత బాగా చెప్పారన్న దానికి నువ్వు ఇంట్రొడక్షన్ ఇవ్వబోతున్నావు కదా. యాక్చువల్ గా నువ్వు అలా రిసీవ్ చేసుకున్నావా? ఇక్కడ ఏమాత్రం ఆలోచించకుండా ఫస్ట్ రౌండ్ ఏంటి? యాక్చువల్ గా శ్రీ హిందూ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ అయితే అదరగొట్టడానికి రౌండ్ టు రౌండ్ అదరగొట్టడానికి రెడీగా ఉన్నారు. సో మన ఫస్ట్ రౌండ్ ఏంటి? మన ఫస్ట్ రౌండ్ పరుగు పరుగు. యాక్చువల్లీ మీరందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ మొత్తం ఫిష్ శాండిల్స్ రెడీగా ఉన్నాయి కదా. ఓకే సో బాయ్స్, ఇక్కడ ఫిష్ శాండిల్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా చిన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి వాటితో ఆడారా? మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్? నో.
గేమ్ ఏంటి మీకు తెలుసుకోవాలని ఉంది కదా, సింపుల్ గా విజయ. మనకి గర్ల్స్ ఇక్కడ అక్కడ బాల్ ఉంది కదా, ఆ కార్నర్ లో ఆ బాల్ దగ్గర అందులో ఒక 5 బాల్స్ ఉన్నాయి. ఓకే, ఈ టీం నుంచి ఒక 5 మెంబర్స్ వెళ్తారు అండ్ ఈ టీం నుంచి ఒక 5 మెంబర్స్ వెళ్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ ఎండ్ వరకు వెళ్ళి ఆ బాల్ లో ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఓకే, దీనికి మేము టైమర్ సెట్ చేస్తాం. అండ్ బిఫోర్ టు దాట్ ఏంటంటే టైమర్ నేను ఎప్పుడు స్టాప్ చేస్తానంటే మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన లాస్ట్ పర్సన్ దగ్గర నేను టైమర్ స్టాప్ చేస్తాను. ఓకే, యాక్చువల్ గా ఇప్పుడు నేను మాక్ అనగానే ఇమీడియట్ గా నేను రెడీ అయింది కూడా పాపం మా అబ్బాయిలకి చాలా కరెక్ట్ గా అర్థం కావడానికి బాయ్స్ కేవలం మీకోసమని నీ మాక్ చూపిస్తున్నాను. ఓకే, అలా చాపల ఇది పరుగో 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 కాబట్టి బాయ్స్ మీకు అర్థమైందా? సో బాయ్స్ రెడీ టు ప్లే పరుగో పరుగో. హలో హలో, మా అమ్మాయిలకి ఏదో డౌట్ వచ్చింది ఇక్కడ. ఎలా అనిపిస్తున్నారు వీళ్ళు? ఫిషెస్ అంట, ఎండిపోయిన చేపల్లా అనిపిస్తున్నారండి. కాదు మా అబ్బాయిలు నెక్స్ట్ మీరే గానీ మా అబ్బాయిలు ఏమి అనకుండా మీరు ఉండలేరా ఒక్కసారి? ఉంది. సో నువ్వు రెడీ అంటే నేను టైమర్ స్టార్ట్ చేస్తాను. ఓకే బాయ్స్ పరుగో. ఓకే, ఇదే ఎనర్జీ నాకు పరుగులో కూడా కనిపించాలి. గెట్ సెట్ గో. మనం ఏది చేసినా బ్యూటిఫుల్ గానే ఉంటుంది కాబట్టి వేసుకున్న మనకు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. దీనికి మన కమెంట్స్ కూడా అవసరం లేదు. ఓకే, అమ్మాయిలు ఎలా కనిపిస్తున్నారు? తోకలేని కోతుల్లా కనిపిస్తున్నారంట. ఓకే, రెడీయా? ఏంటి రెడీ? ఇక్కడ రెడీ చెప్పాల్సింది నేను మా బాయ్స్, అంతే కదా? ఒకసారి చెప్పండి. గెట్ సెట్ గో. మన ఫస్ట్ రౌండ్ పరుగో పరుగో మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం కాబట్టి నౌ ఇట్స్ టైమ్ టు అనౌన్స్ విన్నర్స్. సో ఏవో టైమింగ్ లో వాళ్ళు చూసుకోవాలి. ఫస్ట్ మీరు టైమింగ్ చెప్తారా, మమ్మల్ని టైమింగ్ చెప్పమంటారా? ఓకే, మామూలుగా చెప్పుకుందాం మనము మన టైమింగ్ ఏంటో. సో మన టైమింగ్ వచ్చేసి 19.45. ఇప్పుడు మీ టైమింగ్ చెప్పండి. వెల్, మన టైమింగ్ ఏంటి? 21.30. సో విన్నర్స్ ఎవరు ఇక్కడ? సో బాయ్స్ వెరీ వెల్. తక్కువ టైం ఎవరిదుంటే వాళ్ళే విన్నర్స్ కాబట్టి విన్నర్స్ బాయ్స్. అదే మీకు చప్పట్లు రావా? మీకు చప్పట్లు నేర్పించలేదా? చిట్కెలతో స్టార్ట్ చేస్తాం. చిట్కెలు కూడా ఏనన్నట్టు నించుంది. నేను ఇష్టం. సో విజయ్, వెరీ నైస్. మనకంట నీకెలా అనిపించింది పరుగో పరుగో రౌండ్, నీ ఎక్స్పీరియన్స్? ఇట్ ఈస్ వెరీ ఎగ్జైటింగ్. అంటే ఆ ఫిష్ శాండిల్స్ వేసుకున్నావు కదా, అసలు ఎలా అనిపించింది ఈ ఎండలో అలా పరిగెత్తడం? ఇష్టంగా ఉండే, ఇబ్బందిగా ఉండిందా? ఓకే, అయినా కూడా పరిగెత్తావు. మన టీం గెలవాలి కదా మళ్ళీ. yes this is the spirit అన్నమాట. సూపర్. చరణ్, నీకెలా అనిపించింది పరుగో పరుగో రౌండ్? ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్. దీపక్ కుమార్, నీకెలా అనిపించింది పరుగో పరుగు? ఫస్ట్ ఆ శాండిల్ చూసినప్పుడు కొంచెం టఫ్ గా అనిపించింది, వేసుకోగలుగుతామా లేవా అని. నెక్స్ట్ వేసుకున్నాక ఏం కాదు, ఊరుకోవచ్చు లైట్ అని ఊరికేసాం. లైట్ అనుకొని ఉరికినాం అంతే. ఓకే, యా ఛాన్స్ ఇస్తా మళ్ళీ ఉరుకుతా. రెడీ ఉండు, కాలేజ్ చుట్టూ ఒక 2 రౌండ్లు. ఓకే, ఓకే. సో తిరుమల్, నీకెలా అనిపించింది రౌండ్ పరుగో పరుగు? చాలా ఫన్నీగా అనిపించింది. ఈ ఎండలో పరిగెత్తాలంటే చాలా కష్టంగా ఉంది, కానీ గెలవాలని మా టీం నేను చాలా కష్టపడ్డారా?
ఆహా మేము కష్టపడ్డాము at the same time ఎంజాయ్ కూడా మా కాన్సెప్ట్ అంతా ఒకటే, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని పోన్లే అని ఎంటర్టైన్ చేసాం అంతే కదా. వీళ్ళకి ఇంత కుళ్ళు ఏంటి అసలు మన మీద, పాపం ఓడిపోయారని కుళ్ళు. Yes. చెప్పు ఎలా అనిపించింది నీకు పరుగో రౌండ్? Firstly, I thought it is going to be a hard ride, but it finally makes me a thrilling ride. థ్రిల్లింగ్ రైడా? సో థ్రిల్లింగ్ రైడ్ అంట. సో మా బాయ్స్ ఎక్స్పీరియన్స్ ఒక్కరికి మించి ఒకటి ఉంది. మహతి చెప్పు, నీకు ఎలా అనిపించింది పరుగు రౌండ్? యాక్చువల్లీ పడిపోతానేమో అని ఫస్ట్ భయం వేసింది. ఆ తర్వాత మెయిన్ అమ్మాయిలు సపోర్ట్ చేసింది, సపోర్ట్ తో వెళ్ళి ఫాస్ట్ గా వచ్చాను. అనుష చెప్పు, నీకు ఎలా అనిపించింది పరుగు? యా ఇట్స్ అమేజింగ్. కానీ బాయ్స్ వాళ్ళు డాగ్స్ లా ఉరికారు ఫస్ట్ స్టార్టింగ్ లో. టైగర్స్ డాగ్స్ గర్ల్స్ చాలా ఏమంటారు స్టార్టింగ్ లో ఏమంటారు డిప్రెస్ అయిపోయినారు ఎలా అని చెప్పేసి. ఓకే హరిణి చెప్పు, నీకు ఎలా అనిపించింది పరుగు రౌండ్? పరుగు రౌండ్ చాలా ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్. కింద పడిపోతా అనుకున్నా కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉరుక్కుంటూ వచ్చేసా. ఫైనల్ గా ఓడిపోయినా నెక్స్ట్ గేమ్ విన్ అవుతామని. Actually, Pargo is a thrilling game. So that's it. But we are somewhat sad because we lost the game. మనదే హై స్కోర్ కదా. బయటికి రావట్లేదు. But I am happy that we have done a big score. పరుగో రౌండ్ చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి రౌండ్ ఆడతామని. రౌండ్ సక్సెస్ఫుల్ గా పరుగు కూడా అయిపోయింది. అండ్ సెకండ్ రౌండ్ కోసం మా అమ్మాయిలు అయితే చాలా ఎనర్జీతో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. రైట్, చూసారా ఎంత కక్కుర్తో సెకండ్ రౌండ్ ఏంటో చెప్పకుండానే గర్ల్స్ ని పిలిచేశాడు. ఇదే ఎనర్జీ అంటారు, దాన్ని ఎనర్జీ అంటారా? ఒక్కసారి మా అబ్బాయిల ఎనర్జీ చూద్దరు కానీ. అదే నీరసంగా, వాళ్ళు ఎంత నీరసంగా ముందుకు వస్తారు. మీరు ఫుల్ ఎనర్జీతో బాయ్స్. సో మన సెకండ్ రౌండ్ ఆడడానికి ఇక్కడ బాయ్స్ అటు గర్ల్స్ రెడీగా ఉన్నారు. మన సెకండ్ రౌండ్ మాస్క్ విత్ చైర్. అవును, అసలు ఈ రౌండ్ ఏంటో అని తెలియకుండానే పిలుచుకొచ్చావు కదా మీ టీం ని. మీకు తెలుసుకోవాలని ఉందా? సో యాక్చువల్ గా మనందరికి తెలుసుకోవాలని ఉంది కదా ఈ రౌండ్ ఏంటి అనేది, రైట్? సో బాయ్స్, మనకెటు తొందర లేదు, మనం నిదానంగా తెలుసుకుందాం అన్న. కాకపోతే వీళ్ళకి కొంచెం తొందర ఎక్కువ కదా, చాలా ఇన్వైట్ చేసుకున్నాను. నువ్వు చూసింది చాలు, కొంచెం వస్తే. లెట్స్ ప్లే మాస్క్ విత్ చైర్. ఏంటంటే మనం ఫస్ట్ రౌండ్ డిబేట్ తో జరిగింది. కాకపోతే ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ కి వచ్చేసరికి కొంచెం ఫ్రెండ్స్ అవుతాం. వాళ్ళకి ఎటు ఈగో ఎక్కువ కదా, మనమే అవుదాం ఫ్రెండ్స్. వద్దా? ఫ్రెండ్స్ అన్నావుగా, అదే ఫ్రెండ్స్. సో రిక్వెస్టింగ్ కూడా ఉండదా? నో రిక్వెస్టింగ్. సో ఈ రౌండ్ కి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. అండ్ మీరిద్దరు కూడా ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి 1 person go there and 1 person come here. ఒక పర్సన్ షిఫ్ట్ అవ్వండి, ఓకే? ఎవరో ఒకరు. ఓకే, ఇద్దరు ఒకసారి shake hands. సో ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్ గా మనం గేమ్ ఆడేద్దాము. ఓకే, సో మా టీం నుంచి మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు. ఇక్కడ సర్వేష్ కూడా రెడీగా ఉన్నాడు. సో మోహన్ రెడ్డి అండ్ సర్వేష్ మమ్మల్ని ఫాలో అవ్వండి, అంతేనా? ఓకే, ఫాలో 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 అన్నట్టు. ఓకే, కానీ గేమ్ ఏంటి? వెరీ సింపుల్ గా ఏం చేయాలి మనం? సో యాక్చువల్లీ అసలు గేమ్ ఏంటంటే వెరీ సింపుల్ గా వీళ్ళిద్దరికి మాస్క్ వేస్తాం. ఓకే, మాస్క్ వేసిన తర్వాత వీళ్ళిద్దరిని ఒక్కొక్క కార్నర్ కి తీసుకెళ్లి అక్కడ ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత మీరందరూ అక్కడ నుంచి మిస్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, వీళ్ళిద్దరిట్లో ఎవరైతే ఫస్ట్ వచ్చి చైర్ వెతుకొని కూర్చుంటారో ఫైనల్ గా దే విల్ బి ద విన్నర్స్. ఓకే, ఇక్కడ టైమర్ ఉంటుందా విజయ?
యాక్చువల్ గా అందరూ మిస్గైడ్ చేస్తారు ఎక్సెప్ట్ దీస్ టూ. మీరిద్దరు మాత్రం ప్రాపర్ గా గైడ్ చేస్తూ ఉంటేనే వాళ్ళు ఆ చైర్ పట్టుకొని ఆ పొజిషన్ లోకి వచ్చి కూర్చుంటారు. అండ్ మధ్యలో మేము కూడా ఒక పని చేస్తూ ఉంటాం, ఈ చైర్ ని మేము ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తూ ఉంటాం. సో ఫైనలీ మీరు మా మాటలు ఏ మాత్రం పట్టించుకోకుండా ఇందాక మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మీరు షేక్ హ్యాండ్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు చెప్పే గైడెన్స్ మాత్రమే వింటారు. ఓకే, తను మీకు గైడ్ చేస్తుంటుంది కాబట్టి ఆ గైడెన్స్ ఫాలో అవుతూ ఈ చైర్ దగ్గరకు వచ్చి ఎవరైతే కూర్చుంటారో దే విల్ బి ద ఫైనల్ విన్నర్. విజయ, మనకి దీనికి టైమర్ ఉందా? ఎస్, మనకి ఇక్కడ టైమర్ ఉంది. ఎవరైతే తక్కువ టైం లో వచ్చి కూర్చుంటారో, అంటే ఆఫ్ కోర్స్ మన టీం నుంచి నువ్వే కూర్చుంటావు. ఓకే, ఒకసారి అడుగుతా, బాను టైమర్ తో రెడీయా? సో విజయ రెడీ? 2 3 యా బాను రెడీ? గెట్ సెట్ గో. గో. సర్వేష్ రెడీ? సర్వేష్ సో ఇప్పుడు గర్ల్స్ టర్న్. గర్ల్స్ ఇక్కడ కీర్తి అండ్ ఇక్కడ దివ్య ఆడడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇక్కడ మోహన్ అండ్ సర్వేష్ గైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ మిస్ గైడ్ చేయడానికి మా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎటు రెడీగానే ఉన్నారు. ఓకే, రెడీ? రెడీయా? Yes. Get set. Go. Go.
సో మన మాస్క్ విత్ చైర్ రౌండ్ లో మోహన్ రెడ్డి అండ్ సర్వేష్ ఆడినప్పుడు టైం వచ్చేసి 2.5 seconds. వెల్ ప్లేడ్ గైస్, వెల్ ప్లేడ్. అండ్ మా అమ్మాయిలు ఆడినప్పుడు కీర్తి అండ్ దివ్య ఆడినప్పుడు 2 minutes and 4 seconds లో నీకెలా అనిపించింది మాస్క్ విత్ చైర్ రౌండ్ ఎక్స్పీరియన్స్? సక్సెస్ కోసం ట్రై చేసా బట్ ఐ మిస్డ్ ఇన్. ఓకే మోహన్ రెడ్డి నీకెలా అనిపించింది మాస్క్ విత్ చైర్? చాలా ఇంట్రెస్టింగ్ గా ఎగ్జైటింగ్ అనిపించింది. ఆడుతుంటే ఇంకా రీచ్ అవ్వాలి, తొందరగా విన్ అవ్వాలి అనిపించింది. విన్ అవ్వాలి అని చెప్పి చైర్ కూడా లాగేశాను, చెప్పు అదంతా కూడా చెప్పు. విన్ అవ్వాలని చాలా ట్రై చేసిన, బట్ చైర్ ఫ్రెండ్ చేతిలోకి వెళ్ళిపోగానే నేను సడన్ గా లాగేసి నేను కూర్చోవడం జరిగింది. ఓకే దివ్య నీకెలా అనిపించింది మాస్క్ విత్ చైర్ అనే రౌండ్? చాలా 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 ఎక్సైటింగ్ గా ఉంది. మా సర్వేస్ అయితే ఒక్క గొంతు చించుకొని అరుస్తూనే ఉన్నాడు తెలుసా, వీళ్ళందరూ వాయిస్ ని బీట్ చేస్తారు కదా. ఓకే చెప్పు నీకెలా అనిపించింది మాస్క్ విత్ చైర్ అనే రౌండ్? ఎగ్జైట్ ఉంది, బాడీకి మాత్రమే కాదు బ్రెయిన్ కూడా వర్క్ చెప్పాం. కాన్సన్ట్రేట్. మన ఫస్ట్ రౌండ్ పరుగు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అలాగే పరిగెడుతూ మనం వెళ్తూనే ఉన్నాం. అండ్ మన సెకండ్ రౌండ్ మాస్క్ చైర్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ ఈ థర్డ్ రౌండ్ ఏంటి? మన థర్డ్ రౌండ్ మమ్మా మాస్. ఓకే సో మన నెక్స్ట్ రౌండ్ మమ్మా మాస్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ వచ్చేసేయండి. అరే ఇలా వస్తున్నారు మమ్మా మాస్ అని. వెరీ నైస్. గర్ల్స్ కమ్. అది ఎంత సపోర్టెడ్ ఇక్కడ అమ్మాయిలకి. హాస్యం, మీ నడక, మీ ఎనర్జీ, మీ పవర్, మీ జోష్, ఎవ్రీథింగ్ మనకి హాస్యంలా అనిపిస్తుందా? ఇప్పుడు చూసుకుందాం ఈ రౌండ్ లో. ఓకే ఇప్పుడు చూసుకుందామా? ఇప్పుడు మళ్ళీ అగైన్ సో ఫ్రెండ్స్ అయిపోయాం మళ్ళీ. అండ్ 1 here 1 there. నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర. ఓకే సో ఒకసారి మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోండి. మీరిద్దరు కూడా ఫ్రెండ్స్. ఓకే సో ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ నౌ ఏంటి రౌండ్ ఏంటి తెలుసుకోవాలని లేదా? సో బాయ్స్ ఈ రౌండ్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? ఈ మమ్మ మాస్ రౌండ్ ఏంటంటే నా చేతిలో ఈ రింగ్ ఉంది, తన చేతిలో ఆ రింగ్ ఉంది కాబట్టి మేము ఇద్దరము ఒక్కొక్క కార్నర్ లో ప్లేస్ చేస్తాం. రైట్? 2 కార్నర్స్ లో 2 రింగ్స్ ప్లేస్ చేసిన తర్వాత ఈ స్మైలీ అందులో పెడతాం. పెట్టిన తర్వాత మీ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ఇన్ బిట్వీన్ లో ఉంటారు, వాళ్ళకి ఈ రోప్ వేస్తాం. ఓకే ఇద్దరిని ఒకరికి ఒకరు డ్రాగ్ చేస్తూ అంటే ఈ ఇలా రింగ్ లోపల ఒక్క నిమిషం లే, ఒక్క నిమిషం. ఈ రింగ్ లోకి ఎంటర్ అయ్యి బాల్ ని పిక్ చేసుకోవాలి. ఓకేనా? సో లెట్స్ ప్లే మమ్మా మాస్. మా టీం నుంచి వెంకటేష్ ముందుకు వస్తున్నాడు. అండ్ మీ టీం నుంచి అఖిల్ కమ్. కమ్ ఇద్దరు వచ్చేసండి. సో గైస్ యు రెడీ? విజయ ఇక్కడ టైమర్ కూడా రెడీగా ఉంది. సో గెట్ సెట్ గో.
గైస్ వెల్ ప్లేడ్ కదా. చాలా టఫ్ కాంపిటీషన్ తో ఆడారు అఖిల్ అండ్ వెంకటేష్. రైట్, ఇప్పుడు ఇక్కడ అమ్మాయిల్లో వీరిద్దరు కూడా రెడీగా ఉన్నారు. గెట్ సెట్ గో. ఇక్కడ వెంకటేష్ అండ్ అఖిల్ ఆడినప్పుడు టైమింగ్ వచ్చేసి 1.29. గర్ల్స్ రమ్య అండ్ సింధు ఆడినప్పుడు టైమింగ్ 1.98 లో వీల్ రీచ్ అయ్యారు. అండ్ బాయ్స్ 1.29. అండ్ ఇద్దరు బాయ్స్ ఆడినప్పుడు ఫస్ట్ పిక్ చేసుకున్నాడు బాల్ వెంకటేష్. వెంకటేష్ నీకు ఎలా అనిపించింది మమ్మ మాస్ రౌండ్? గ్రేట్, పేరుకి తగ్గట్టుగానే ఉంది, చాలా మాస్గా ఆడాము అండ్ గ్రేట్ లక్ ఫర్ మీ. ఓకే, మొత్తానికి నీ ఫ్రెండ్ ని డ్రాగ్ చేసి పడేసి బాల్ తీసుకొని కాదు, నువ్వు బాల్ పిక్ చేసుకున్న టైంలోనేనా నువ్వు లాగావు కదా? అబ్బా ఎంత బాగా ఒప్పుకుంటున్నాడు ఎస్ ఎస్ అని. సో బాగుందా? ఎస్. రమ్య నీకెలా అనిపించింది మమ్మ మాస్? చాలా బాగుంది మమ్మ మాస్ రౌండ్. ఇంతకుముందు రౌండ్స్ కొంచెం ఎంజాయ్తో ఉన్నాయి, ఇది కొంచెం స్ట్రగుల్తో కూడింది. స్ట్రగుల్ చేస్తే కానీ విన్ అవ్వలేము. బాగుంది. సింధు చెప్పు, సింధు నీకెలా అనిపించింది? చాలా టఫ్ ఉంది, ఇంకా చాలా ఎనర్జీ కావాలి, చాలా స్ట్రగుల్. సో నాకన్నా ఎక్కువ తన ఎనర్జీ ఉంది. అఖిల్ చెప్పు, అఖిల్ నీకెలా అనిపించింది మమ్మ మాస్ రౌండ్? చాలా థ్రిల్లింగ్ అనిపించింది, కానీ కొంచెం ఎంజాయ్ చేసి ఇంకా బాగుండదు. బాను యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ద మోస్ట్ స్ట్రగ్లింగ్ రౌండ్. ఇన్ని రౌండ్స్, ఇన్ని టఫ్ రౌండ్స్ ఇస్తున్నా ఇక్కడ మాత్రం ఎనర్జీ ఎక్కడా తగ్గట్లేదు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ శ్రీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సూపర్. సో మన ఫోర్త్ రౌండ్ ఏంటి అని వీళ్ళందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో మన ఫోర్త్ రౌండ్ ఏంటి? సై అంటే సై. సై అంటే సై ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ guys come. సో యాక్చువల్లీ అమ్మాయిలు ఏంటంటే సింపుల్ గా ఇంతసేపు నేను మిమ్మల్ని ఆడించా కదా, సో నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నేను పార్టీ చేంజ్ బ్యాడ్ బాయ్ అని మనతో ఫీలింగ్ వాళ్ళు ఎక్కలేకపోతున్నారు. ఒక్కసారి అబ్బాయిలు అంటేనే పార్టీ చేంజ్, అమ్మాయిలు అంత స్టడీగా ఎప్పుడైనా ఉంటారా వాళ్ళు కాన్స్టెంట్ గా? ఆట అంటే గ్రౌండ్ లో ముంచేసి సో నైస్. సో లెట్స్ ప్లే సై అంటే సై. మీరు ఆడుతున్నారా మేము ఆడాలా? ఫస్ట్ అమ్మాయిలు ఆడతాం.
ఓకేనా? సో ఓకేనా? అమ్మాయిలు Girls ఏం first. చేయాలి? Ladies first. ఓకే, సో అందరికి తెలుసుకోవాలని ఉంది కదా. అక్కడ చూస్తే అన్ని కార్పెట్ మీద మొత్తం పరిచి పెట్టారు, ఇక్కడ చూస్తే ఒక కార్పెట్ ని ఓపెన్ చేసి పెట్టారు. ఏం చేయాలి అని సింపుల్ గా ఏంటంటే 4 మెంబర్స్ ఇక్కడ కార్నర్స్ కి నిలబడతారు. ఈ కార్నర్ కి నిలబడి లిఫ్ట్ చేస్తారు. మధ్యలో ఒక పర్సన్ బోర్లో పడుకొని ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్ళి ట్రావెలింగ్ లో ఆ లాస్ట్ వరకు చాక్లెట్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా ఏదైనా పిక్ చేసుకొని కార్పెట్ లో వేస్తారు. బట్ రిటర్న్ లో ఒక్కటి కూడా పిక్ చేసుకోవద్దు. గట్ ఇట్? సో ఇక్కడ నుంచి మనం ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ఏ పర్సనాలిటీని సెలెక్ట్ చేస్తే బాగుంటది ఇద్దరు లిఫ్ట్ చేయడానికి? అక్కనా? ఏ అక్క? ఏ అక్క? Get set go. ఫస్ట్ మీకు చాక్లెట్స్ ఇస్తాం కదా, నేను ఒక్కొక్క చాక్లెట్ ఇస్తాను. యాక్చువల్ గా చాక్లెట్స్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా? మీకు చాక్లెట్స్ ఇస్తే ఇక్కడ కౌంటింగ్ తప్పుతుందని. సో చాక్లెట్స్ అన్ని ఇవ్వండి. జెలస్ ఫెలో, యు ఆర్ జెలస్. నో జెలస్. సో ఫస్ట్ మనం చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. రెడీ? 1 2 3 4 చాక్లెట్స్. సో ఇప్పుడు ఫ్లవర్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 ఫ్లవర్స్. ఇప్పుడు బాల్ కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 టోటలీ 8 balls. 8 కాదు 9 balls. సో ఇప్పుడు ఫ్రూట్స్ కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 43 44 fruits. And now it's boys' turn. So ready, go. బాయ్స్ వాళ్ళు ఇందాక ఎంత తప్పు కౌంట్ చేస్తారో అలా కౌంట్ చేయకుండా న్యాయంగా మనం కౌంట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం? మనం ఫ్లవర్స్. ఓకే, చెవిలో పూలు పెట్టడం అలవాటే కదా మీకు. 2 3 4 5 6 అక్కడ పడిపోయినట్టున్నాయి కదా 2 3. రండి. ఓకే, 6 ఫ్లవర్స్. చాక్లెట్స్ ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 చాక్లెట్స్. ఓకే, ఇప్పుడు బాల్స్. ఓకే, 1 2 3 4. ఇప్పుడు ఫ్రూట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 41 42 43 44 ఫ్రూట్స్ అన్నమాట. ఫైనల్ గా అమ్మాయిలు సక్సెస్ఫుల్ గా ఆడారు, అబ్బాయిలు ఇంకా సక్సెస్ఫుల్ గా ఆడారు. బట్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్. ఏంటి ఆ ట్విస్ట్? yes here is the twist. ఎవరు ఎంత సక్సెస్ అయ్యారో అన్నది డిసైడ్ చేసే ఈ 4 చిట్స్ అన్నమాట. లక్కీ చిట్స్ అంటారు వాటిని. 1 2 3 4 అంటే చాక్లెట్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ బాల్స్ కి 4 స్కోర్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ స్కోర్స్ ని బట్టి మీ ఫస్ట్ మనం అమ్మాయిలు చూద్దాం, మన స్కోర్ తెలుసుకుందామా? గర్ల్స్ తెలుసుకుందామా? మనకి ఈగర్ ఎక్కువ ఉంటది కదా, వాళ్ళ రిజల్ట్, వాళ్ళ మార్కులు. ఓకే, సో
ఫస్ట్ మీకు ఏ స్కోర్ కావాలి? ఫ్రూట్స్ కావాలి. ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి? 34 ఫ్రూట్స్ కి ఒక నిమిషం మేము అడుగుతాము, అప్పుడు ఓపెన్ చేయండి. సో ఎవరు లక్కీ ఇక్కడ? సెకండ్ పర్సన్, దిస్ పర్సన్ ఫ్రమ్. ఓకే ఓకే, నీ చిట్ ఓపెన్ చేసి అక్కడ చూపి. మాకు చూపించి డైరెక్ట్ అక్కడ చూపి. ఓకే, హౌ మచ్? 10. ఓకే, 44 into 10. ఓకే, ఇప్పుడు బాల్ స్కోర్ చూస్తాము. బాల్స్ ఎన్ని ఉన్నాయి మీకు? ఓపెన్ చేసే. 9 balls into 100. 4 చాక్లెట్స్ ఉన్నాయి. 4 చాక్లెట్స్ కి స్కోర్ నువ్వు. 4 into 50. సో ఫైనల్ గా లెఫ్ట్ అవుట్ ఒక ఫ్లవర్స్ ఒకటి, రైట్? 7 ఫ్లవర్స్ కి నువ్వు ఓపెన్ చేయొచ్చు. 7 into 30. ఓకే, సో ఫైనల్ గా గర్ల్స్ స్కోర్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు బాయ్స్ స్కోర్స్ చూద్దాము. ఓకే, గర్ల్స్ వాళ్ళకి అతి తక్కువ స్కోర్ ఇద్దాం మనము. ఓకే, ఫస్ట్ ఫ్రూట్స్ చెక్ చేద్దాము. ఎవరు పిక్ చేయాలి? ఎవరు ఓపెన్ చేయాలి ఇప్పుడు చిట్? ఎవరు? లక్కీ హ్యాండ్ ఎవరన్నా? మిడిల్ పర్సన్ ఎవరు? 44 into 30. సో నెక్స్ట్ 4 balls కి నెక్స్ట్ నువ్వు ఓపెన్ చేసేసి. 100. 8 చాక్లెట్స్ కి స్కోర్ ఓపెన్ చేసే. 8 into 10. 6 ఫ్లవర్స్ కి స్కోర్ 50. ఓకే, ఇప్పుడు చిట్స్ అన్ని చూసేసాము. ఫైనల్ స్కోర్స్ చూసే టైం వచ్చింది. 2076 అబ్బాయిలు లీడ్ లో ఉన్నారు అండ్ అమ్మాయిలు 1750. ఇంకా ఓకే, నాట్ బ్యాడ్. యాక్చువల్ గా ఇక్కడ మేము అమ్మాయిలు ఆడాము. ఇంత టఫ్ గేమ్ కూడా వెనకడి వేయలేదు. ఓకే, నీకెలా అనిపించింది సై అంటే సై రౌండ్? చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ మేము వాళ్ళకి ఈక్వల్గా వచ్చాం. మ్యాక్సిమం లక్ అనేది వాళ్ళకి వచ్చింది అంతే కానీ టఫ్ కాంపిటీషన్ మాత్రం ఇచ్చాం. రిమైనింగ్ గేమ్స్ తో కంపేర్ చేస్తే చాలా బాగుంది. ఓకే, నీకెలా అనిపించింది సై అంటే సై రౌండ్ లో? స్పెషల్లీ నువ్వు బోర్లో పడుకొని అన్ని పిక్ చేయడం బాగుంది, కానీ అందులో పడేసారేమో అని భయమేసింది. కానీ గేమ్ కదా, గెలవాలి కాబట్టి అలా. ఓకే, పద్మ నీకెలా అనిపించింది సై అంటే సై రౌండ్? చాలా టఫ్ రౌండ్, కానీ చాలా ఎంజాయ్ చేశాను. ఈ రౌండ్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. మౌనిక నీకెలా అనిపించింది సై అంటే సై? వెరీ నైస్. అంటే పట్టుకున్నప్పుడు ఎక్కడ జారిపోతుందో అనిపిస్తుంది. పడేసేదానివా? పడిపోయేది అక్కడ. కానీ ముగ్గురు ఉన్నారు కదా, నేను పడేసిన. నీకు ఎలా అనిపించింది సై అంటే సై? ఈ హాట్ టెంపరేచర్ లో కూల్ గా గేమ్ షో అనిపించింది. ఓకే, ఇలాంటివి ఇంకా చాలా ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంది అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఎంజాయబుల్. ప్రోగ్రామ్ చాలా బాగుంది, కానీ రౌండ్స్ అన్ని చాలా టఫ్ గా ఉన్నాయి. బట్ ఆల్ రౌండ్స్ ఆర్ డెడ్ ఈజీ. చాలా ఈజీగా ఉంది. అందరికి అలా అనిపిస్తుంది టఫ్ అని. కానీ లాస్ట్ రౌండ్ చాలా బాగుంది. జిల్జిగా సూపర్ ఎక్స్ట్రాడినరీ అండ్ అన్మార్కబుల్. రవికిరణ్ నీకు ఎలా అనిపించింది సై అంటే సై రౌండ్? చాలా ఫన్నీగా ఉంది, చాలా ఎక్స్ట్రాడినరీ గేమ్ షో. మా ఫ్రెండ్స్ కి జేమ్స్ బాండ్ లెక్క దూసుకెళ్తుండే, చిన్నగా తీసుకెళ్ళరా, ఎక్కువ బాల్స్ ఎక్కువ ఫ్రూట్స్ పికప్ చేద్దామంటే వీళ్ళు తొందరగా తీసుకెళ్తూనే ఉంటారు. గెలిచింది మనం ఎంత పోరాడిన వాళ్ళు, ఎంత ఫాస్ట్ అంటే అవి బాల్స్ పికప్ చేసేటప్పుడు ముందు వేస్తూనే ఉంటే ఒకటి సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇందాక నుంచి చూస్తున్నాను, ఒకవైపు నేను గర్ల్స్ విన్ అవుతున్నారు అంటున్నాను, నువ్వు బాయ్స్ విన్ అవుతున్నారు అంటున్నావు, కానీ ఓవరాల్ ఫైనల్ గెలుపు ఎవరిదంటే సో విజయ, ఈ ఎనర్జీ ఎక్కడ తగ్గదు, ఈ పవర్ కూడా ఎక్కడ తగ్గదు, ఈ జోష్ ఎక్కడ తగ్గదు, అసలు ఈ స్ట్రెంత్ ఎక్కడ తగ్గదు. సో విజయ, సో వన్స్ అగైన్ థాంక్స్ టు స్టూడెంట్స్ అండ్ ఈవెన్ ఫ్యాకల్టీ ఇంకా సపోర్ట్ ఇచ్చారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ బై వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొలవలే